హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? కిచెన్ చూడండి అసలకి ఎట్లా ఉందండి, గందరగోళంగా ఉందిలెండి. కొంచెం మెస్సీగానే ఉందిలెండి. సంచులు, బియ్యం బస్తా, కవర్లు ఎక్కడివి అక్కడే పడేసాను. మళ్ళీ అందులోనూ నైటు అంట్లు కడగలేదులెండి. ఎందుకంటే మార్నింగే కడగొచ్చులే అని చెప్పేసి ఇంక అలానే ఉంచేసాను. అందువల్ల అసలు అంట్లు కూడా చూడండండి చాలా ఉన్నాయి. ఇంకా బయట ఊడ్చేసి నీళ్ళు కూడా జల్లేసి ముగ్గయితే పెట్టేసానులెండి. ఇంక నైటు అన్నం వండాము కానండి, అన్నం అయితే ఎవరం కూడా తినలేదు. అలానే ఉంది. మళ్ళీ అన్నం ఉంది. నేను టిఫిన్ తీసుకున్నానులెండి. ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పాపకి ఫీవర్ వస్తుంది హనీకి. అన్నం పెట్టొద్దు కదండి, అలా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే ఒక 2 ప్లేట్లు పిల్లల వరకు తీసుకున్నాను. టిఫిన్కి కూడా ఏమీ పోయలేదులేండి ముందు రోజే. అంటే ఉప్మానా లేదంటే చపాతీ ఇవి చేద్దాం అనుకున్నా కానండి, ఎక్కడ పని అక్కడే ఉంది. ఇంకా చపాతీ చేయాలి అంటే కొంచెం ఎక్కువ పనే కదా. ఇంకా అలా అని చెప్పేసి టిఫిన్ వస్తే టిఫిన్ అయితే తీసేసుకున్నాను. పిల్లలిద్దరి మటుకి కూడా చూడండి, బట్టలు అయితే ఉతకలేదులేండి 2 రోజుల బట్టలు. ఈ టబ్బు నిండిపోయింది. మళ్ళీ బకెట్ కూడా నిండింది. కొంచెం చినుకులు కూడా పడతా ఉన్నాయిలేండి. వర్షం కూడా వచ్చింది నైటు. మళ్ళీ ఇప్పుడు కూడా ఉదయాన్నే కూడా కొంచెం చినుకులు పడతా ఉన్నాయి. వర్షం వస్తే కంపల్సరీ ఇట్లా ఇంటి చుట్టూ కూడా కడగాల్సిందేలండి. ఎందుకంటే ఇటు సైడ్ మొక్కలు ఉన్నాయి కదండి, ఆ మట్టి అంతా వచ్చేసి ఇట్లా బయట పడిపోయిద్ది. బండ్ల మీద అయితే పడిద్ది. ఖచ్చితంగా కడుగుతానండి వర్షం వచ్చినప్పుడు అయితే. చూడండి ఇట్లా అమ్మవారి ముందు ఇంక ఇటు ఇంటి చుట్టూ కూడా నీట్గా వాటర్ పెట్టేసి కడిగేసానండి. చాలా బాగుంటుంది కదా ఇలా నీట్గా ఉంచుకుంటే. మాత్రం చేసిన పనిని కూడా మర్చిపోతాము. వెంటనే అంట్లు కడిగేసేసి కొంచెం కిచెన్ నీట్గా చేసిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసి లాస్ట్కి బట్టలు ఉతకవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ అంట్లు అయితే కడిగేస్తున్నానులేండి. ఇక్కడ ఏమైందంటే అండి, ఇంకా అక్కడ కెమెరా ఆన్ చేసుకుని నా పని నేను చేసుకుంటున్నానండి. ఇంకా అంట్లు అయితే కడుగుతున్నాను. ఉదయాన్నే నేను లేవంగానే కూడా ఇక్కడ కిటికీలు అయితే తీసానులేండి. ఎందుకంటే ఎండ అనేది ఇంట్లోకి వస్తే మంచిది కదా, సూర్యకిరణాలు అనేది. ఇంకా అలా ఉదయాన్నే కూడా లేవంగానే కిటికీ తీస్తాను. ఇంకేం చేస్తానంటే అండి, ఒక్కోసారి ఇట్లా వీడియో ఆన్ చేసుకున్నప్పుడు మళ్ళీ విండో అయితే వేసేస్తానులేండి. ఎందుకంటే కొంచెం బ్లర్రర్ అలా కొంచెం మసకగా ఉంటుంది, క్లారిటీగా ఉండదు అని చెప్పేసి ఇంకా వేస్తాను. మర్చిపోయానులేండి. ఇంకా ఎక్కువ అంట్లు ఉన్నాయి, కొంచెం బాగాలేదు కదా, మెస్సీగా రోతగా ఉండేసరికి నాకు ఇంకా ఎప్పుడు ఈ అంట్లు నీట్గా కడిగేసి కిచెన్ నీట్గా చేద్దామన్న పనిలోనే ఉండిపోయాను. ఇంకా తర్వాత ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయ్యో కిటికీ వేసినా బాగుండు కదా, క్లారిటీగా కనిపించేది అనిపించిందండి. కానీ ఇంకా కొంచెం బ్లర్రర్గానే ఉందండి, అడ్జస్ట్ చేసుకోండి. అంట్లు కూడా కడిగేసానులేండి. చూడండి అసలుకి స్టాండ్ నిండిపోయిందిలేండి. ఇంకా అలానే ఒక పక్క పిల్లలు కూడా టిఫిన్ కూడా చేసేసారు. అంట్లు కడిగిన వెంటనే కూడా గ్యాస్ పొయ్యి అలానే ఆ టైల్స్, గ్యాస్ బండ మొత్తం కూడా ఒకసారి స్టీల్ పీస్ మీద స్క్రబ్బర్ వేసి విమ్ బార్ వేసేసుకుని ఆ స్క్రబ్బర్ మీద మంచిగా రుద్దేసేయాలండి. స్టీల్ది పీస్ ఉంటుంది కదండి, అంట్ల పీసు, అదైతేనే జిడ్డు అనేది పోయిద్ది. దాన్ని పెట్టే రుద్దాలి. మళ్ళీ అందులో ఒక్కొక్కసారి వేడి నీళ్ళు పోసి రుద్దితే ఇంకా బాగుంటుందండి. అంటే ఇంకా జిడ్డు అనేది ఉండదు. వేడి నీళ్ళు ఆ గ్యాస్ బండ మీద అయినా షింకులో అయినా పోసామనుకోండి, ఇంకా జిడ్డు ఉంటుంది కదండి, ఆ పైపులకి షింకులో పైప్కి జిడ్డు పట్టేసి ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి నీళ్ళు ఆగిపోయినట్లు అవుతుంది కదా. అలాంటప్పుడు వేడి వాటర్లో కొంచెం బ్లీచింగు, సరుపు ఇవి వేసేసి కనుక నీట్గా చేసామనుకోండి, ఏమన్నా ఉన్నా కానీ అదంతా కూడా వెళ్ళిపోయిద్ది. అట్లా స్ట్రక్ అవ్వకుండా కూడా ఉంటుంది. స్మెల్ కూడా రాదండి. అప్పుడప్పుడు కొంచెం అలా డ్రైనేజీ స్మెల్ అలాంటివి వస్తాయి కదా, అట్లా కూడా రాకోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి గ్యాస్ పొయ్యి నీట్గా తుడిచేసుకుని గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను.
ఎప్పుడైనా సరే అది స్టీల్ పీస్ పెట్టే రుద్దుకోవాలండి. అప్పుడే జిడ్డు అనేది ఆయిల్ మరకలు అనేది ఉండదు. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. మొత్తం కూడా ఇలా నీట్గా అయితే చేసుకున్నాను. పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను బట్టలు కూడా ఉతికేసానులేండి. చాలా బట్టలు ఉతికాను. నేను అదంతా కూడా ఏమీ చూయించలేదులెండి. పనంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకున్నానులేండి. చూడండి, పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. స్వామివారి సుప్రభాతం పెట్టుకొని ఇలా మంచిగా ఇంట్లో సాంబ్రాణి వేసుకుని ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. మైండ్కి రిలాక్స్గా అసలుకి పీస్ఫుల్గా ఉంటుంది కదండి మైండ్కి కూడా. ఇలా పూజ అయితే చేసుకున్నానులేండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదులే అని చెప్పేసి వంట అయితే నిదానంగా చేస్తున్నానులేండి. ఏం చేస్తున్నాను అంటే బెండకాయ కర్రీ చేస్తున్నానులేండి. బెండకాయ పచ్చిమిర్చి వేసి చేయండి, చాలా బాగుంటుందండి. అంటే ఎండి కారం వేస్తాం కదా, మామూలు కారం, ఆ కారం కంటే కూడా బెండకాయల్లో పచ్చిమిర్చి వేసేసి చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే పెరుగు చారు చేయమన్నారు పిల్లలు. పెరుగు చారు చేద్దామంటే పెరుగు చారు కాదు, దద్దోజనం లాగా చేయమన్నారు కానండి. పెరుగు అంత అయితే లేదు, ఎక్కువే కావాలి కదా. దద్దోజనం చేయాలి అంటే పెరుగన్నానికి పెరుగు ఎక్కువ ఉండాలి, మళ్ళీ పాలు కూడా ఉండాలి కదండి. కొంచెం పాలు అయితే టీ పెట్టి వేసాను, ఇంకా పాలు లేవు, పెరుగు కూడా కొంచెమే ఉందిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆపేసానులేండి. పెరుగు తాలింపు కూడా వేయలేదు, దద్దోజనం కూడా ఏమీ చేయలేదులేండి. ఇంకా బెండకాయ కర్రీ ఒకటే చేస్తున్నాను. మళ్ళీ ఇంకా మా వారు వచ్చారు డ్యూటీ నుంచి. పిల్లలిద్దరికి చెప్పాను కదా, టిఫిన్ తీసుకున్నాను ఇడ్లీ అని చెప్పేసి, వాళ్ళు తినేసారు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్మా అయితే చేశానులేండి. ఉప్మా వేడివేడిగా ఉంటేనే తినలేస్తాం కదండి. ముందే చేసి పెట్టేశాను అనుకోండి చల్లారిపోయిద్ది. ఇంకా అలా అని చెప్పేసి మా వారు వచ్చిన తర్వాత అయితే ఉప్మా కూడా వేసానులేండి. గోధుమ రవ్వ ఉప్మా చేశాను. ఈ మధ్య కొంచెం గోధుమ రవ్వ ఉప్మా బాగుంటుందిలేండి, ఎక్కువ అదే చేస్తున్నాను. అంతకుముందేమో బొంబాయి రవ్వ ఉప్మా చేసేదాన్ని. ఇంక ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చూపిస్తానులేండి అది కూడా. ఇంకా అలానే ఇక్కడ బెండకాయ కర్రీ కూడా చేస్తున్నాను. ఇట్లా ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఉల్లిపాయ, కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకుని ఉల్లిపాయ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసేసి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం లైట్గా అలా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాతనే బెండకాయలు అయితే వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసేసుకుని అలా మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకోకుండానే ఉడికించాలండి. మూత పెడితే కొంచెం మరి ముక్క అనేది కలిపేటప్పుడు చితికిపోయినట్లు అయిపోయిద్ది, ఆ వాటర్ అనేది కారి, అంటే గ్రేవీ లాగా అయిద్దండి. గ్రేవీ లాగా వద్దు అనుకుంటే మాత్రం ఇలా మూత పెట్టుకోకుండానే చేయండి, చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ ఉంటుంది బెండకాయ కర్రీ. పులుసులాగా అయితే ఖచ్చితంగా మూత పెట్టండి, ఫ్రైలు అప్పుడైతే మూత పెట్టుకోకుండానే చేయండి. ఇంక ఇక్కడ దద్దోజనం ఎటు చేయలేదులే అని చెప్పేసి ఇంకా హనీకైతే ఇలా పెరుగన్నం అయితే కలిపిస్తున్నానులేండి. ఉదయాన్నే ఎప్పుడో తింది కదండి, నేను పని చేసుకునేటప్పుడు ఒక 3 ఇడ్లీలు ఏమో తిన్నది. ఫీవర్ వచ్చింది కదా, మళ్ళీ ఏవి వేసి పెట్టొద్దు కర్రీస్ ఇట్లా అలా అని చెప్పేసి ఇంకా పెరుగన్నమే పెడుతున్నానులేండి. 11 అయిపోయిందిలేండి అప్పటికే టైం వచ్చేసి. మాకు ఎప్పుడైనా అంతేలేండి, మేము టిఫిన్ చేసే టైము 11 అయ్యిద్ది. అంటే నేను పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చుని తినాలి అనిపిస్తుంది నాకు, ఇంకా మా వారు వచ్చే టయానికి. అలా అని చెప్పేసి ఎప్పుడైనా సరే మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కూడా ఇంకా అలా పెట్టుకుని టిఫిన్ చేసి టీ తాగుతాం. అందువల్ల 11 అయ్యిద్దండి మేము టిఫిన్ చేసేసరికి. ఇంక ఇక్కడైతే పెరుగన్నం కలుపుతున్నానులేండి, కొంచెం మెత్తగా కలిపి చేస్తే తింటుంది కదా. ఫీవర్ రామట్టి ఒక 3 రోజుల నుంచే వస్తుందండి. అంటే అంతకుముందు నుంచే వస్తుంది, లో ఫీవర్ వస్తుంది. అంటే బాడీ హీట్ వల్ల అలా ఉందేమో అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాము. నైట్ బాగా వచ్చేసిందిలేండి, అంటే ట్యాబ్లెట్లు వేసినా కూడా తగ్గలేదు.
అంటే జర్నీ చేసాం కదండీ! విజయవాడ వెళ్ళాం కదండీ! తెల్లవారుజామునే లేవడం ఒకటైంది 3కి అట్లా. ఇంకా మళ్ళీ జర్నీ ఒకటి ఒళ్ళలిసేసరికి ఇంకా ఎక్కువైపోయిందిలెండి. అందువల్ల కూడా తగ్గలేదు. చూడాలండి టెస్టులు చేసిన తర్వాత. అసలకి ఇప్పుడు వైరల్ ఫీవర్లు బాగా వస్తున్నాయండి. చాలా జాగ్రత్తగానే ఉండాలండి. అంటే బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు ఇట్లా వస్తుందండి ఫీవరు. ఇక్కడ అన్నం కూడా కలిపిచ్చేసానులెండి. ఇంక అలానే ఉప్మా కూడా అయిపోయింది. ఇంకా ఉప్మా కూడా పెట్టుకొని తినేసేయడమే. అంటే నాకు ఒకప్పుడు గోధుమ రవ్వ ఉప్మా చాలా తక్కువండి చేయడం. ఈ బొంబాయి రవ్వ ఉప్మా అంటే ఏముందండి, కొంచెం అంటే అది పల్చగా రావాలి అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ పోయేసి చేస్తాం కదా బొంబాయి రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మా అలా కాదు కదండీ! మరీ మెత్తగా అయిపోతే అసలకి బాగోదు కదా! పొడి పొడిలాడుతూ ఉంటేనే బావుంటుంది కదా! అసలకే అంటే ఒక్కసారి ఏమైందంటండి చాలా మెత్తగా అయిపోయింది. అర్థం కాలేదు ఎలా చేయాలో కూడా. తర్వాత ఇంకా చేస్తా ఉంటే ఏదైనా కానీ అలవాటయిపోయిద్ది కదా! వచ్చేస్తది కదండీ! ఇంకా అలా గోధుమ ఉప్మా అయితే ఈ మధ్య చాలా బాగానే వస్తుందిలెండి. మరీ మెత్తగా అట్లా ఇంకా అలా అని చెప్పేసి మరీ అంటే కొంచెం రవ్వగా లేకోకుండా చాలా బావుంటుందిలెండి. అసలు పొడి పొడిలాడుతూ మామిడికాయ పచ్చడి వేసేసుకొని అయితే తినేస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అసలు కాలిపోతుందిలెండి. నోట్లో పెట్టుకుందాము అని చెప్పేసి ట్రై చేస్తూనే ఉన్నానా, అసల కాలిపోతూ ఉంది. అంత వేడి వేడిది తిన్నా కానీ నాలుక కాలిపోయి తర్వాత వేరేది ఏమన్నా తిన్నా కానీ టేస్ట్ కూడా తెలియదు కదండీ! అలా అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. బెండకాయ కర్రీ అయితే అసలకి చూస్తుంటేనే నోరూరిపోతుందండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి, చాలా బావుంటుంది. ఈరోజు వీడియో అయితే ఇలా ర్యాండమ్‌గానే షూట్ చేశానులెండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.